కేంద్ర ప్రభుత్వం అంటే ఆర్బీఐ కానీ 500 నోట్లను ఏమన్నా రద్దు చేయబోతుందా? నేనైతే నమ్ముతాను. ఆ యోచన కూడా ఉన్నట్టుంది. నిన్న సడన్గా మామూలుగా ఏంటంటే ఇలాంటి సమాచారాన్ని నేనైతే వినలా. ఇప్పుడు నకిలీ నోట్లు తిరుగుతున్నాయి, చాలా చిన్న మైన్యూట్ తేడాలతో అసలు గుర్తుపట్టలేనంత విధంగా నకిలీ నోట్లు 500 రూపాయలు సర్క్యులేషన్స్లో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఉండాల్సిన చోట స్పెల్లింగ్ మిస్టేక్. ఇప్పుడు RESCREVE రిజర్వ్ బదులుగా RA లేదంటే ఈ ప్లేస్లో ఏ ఉందట. అంత చాలా పట్టుకొని చూస్తే కానీ అర్థం కావట్లేదు. చాలా ఒరిజినల్ క్వాలిటీ ఏంటిగా ఒరిజినల్ నోట్లతో ఏది నకిలీనే ఏది అసలు పోల్చుకోలేంత. అంటే ఫౌజీ సినిమా సిరీస్ ఉంది కదా, ఫౌజీ సిరీస్ చూపిస్తున్నారు మనకి అని కేంద్ర హోంశాఖ ఎన్ని నిఘా సంస్థలు ఉన్నాయో, దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అన్నిటికీ ఒక హెచ్చరిక జారీ చేసిందంట. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, CBI, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అన్నిటికీ ఆదేశాలు జారీ చేసి చాలా జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఇలా జారీ చేసిన దాన్ని ఓపెన్గా చెప్పింది అంటే సంథింగ్ ఒక చర్చ జరగాలి అని ప్రజల్లో కోరుకుంటున్నట్టుంది హోంశాఖ. ఇంత నకిలీలు ఉన్నాయి కాబట్టి మేము రద్దు చేయబోతున్నాం అనే ప్రకటన ఏమన్నా వస్తుందేమో అని నేను సందేహిస్తున్నాను. ఎందుకు అంటే మనకి UPI ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ విపరీతంగా జరిగిపోతున్నాయి. ఈ రోజున నేను క్యాష్ పెట్టుకొని వెళ్తే నాకు చిల్లరిచ్చేవాడు దొరకడు. ప్రతివాడు ఫోన్పే చేయండి సార్, గూగుల్ పే చేయండి సార్, పేటిఎం చేయండి సార్, ఇలా ఉంది ఫోన్పే. మీకు ATMల దగ్గరేమో 500s ఉంటున్నాయి. కొన్ని అయితే దరిద్రం. మాకు ATMలు ఉన్నాయంటే పోతే గీకితే 500 వస్తాయి. 500 చిల్లర ఇచ్చేవాడు ఉంటాడు. 100 ఇచ్చే ATMల కోసం వెతుక్కోవాలి. ఎందుకు అంటే 100s అంటే మనం డినామినేషన్స్ తక్కువ కదా. రోజువారీలో మన టీ ఎంత ఉంటుంది, 20 ఉంటుంది, 10 ఉంటుంది. ఇంకొక చోటకి వెళ్తే 50 ఉంటుంది. కానీ అన్ని చోట్ల ఏంటంటే ఈ స్కానింగ్ అనే ఒక డిజిటల్ UPI ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు క్యాష్తో పని లేకుండా చేశారు. పని లేకుండా చేశారు. నేను ఈ రోజుకి హార్డ్ క్యాషే వాడతాను. క్యాష్ ఈజ్ కింగ్ అనేది నా సిద్ధాంతం. ఎందుకంటే RBI అంత కష్టపడి దాన్ని ఒక నోటుకి ఎంత ఖర్చు అవుతుందో దాదాపు అంటే దాని వాల్యూలో సగం ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు దానిని మనం గౌరవించాలా వద్దా అనేది తర్వాత సంగతి. వాడకంలో ఉన్నాయి కాబట్టి వాడతాం. అలాంటి దాన్ని నిరుపయోగంగా ఏమైనా చేస్తున్నారా అనుకున్నప్పుడు ముందుగా ఈ సమాచారాన్ని ప్రజల్లోకి పంపించేసి అసలు నోట్లను గుర్తుపట్టలేకపోతున్నాం, నకిలీలు బాగా ఎక్కువైపోయాయి అనే సమాచారాన్ని పంపించి ఆ తర్వాత మేము డిమానిటైజేషన్ చేయబోతున్నాం 500 రూపీస్ని అంటారా అనేది నాకు ఒక డౌట్. అయితే దానికి ముందు ఏంటంటే నేను చెప్తుంది, దాని తర్వాత సూచన ఎలా ఉంటుందంటే ఇక మనకి 500 నోట్స్ అనేవి కనపడకుండా పోవచ్చు. అంటే మెల్లిమెల్లిగా ఇప్పుడు 2000 నోట్ అనేది మేము ప్రింటింగ్ ఆపేసేసాము, ఉన్నాయన్నీ మార్చేసుకోండి అన్నారు, ఫైన్, 2000 కనపడకుండా పోయింది. అలానే ఈ 500 కూడా చేస్తారా డౌట్ అయితే ఉంది. దానికి అయితే ప్రభుత్వం దగ్గర ఇది హడావిడిగా కాకుండా చాలా ప్లాన్డ్గా చేసుకుంటూ రావచ్చు. ఎలా అంటే ముందు ఈ 500 నోట్లు ప్రింటింగ్ ఆపేసేయటము, తర్వాత ATM కార్డ్స్లో ATM మెషిన్స్లో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్లో 500s అనేవి మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావడం. ఒక ఫైన్ డే ఏదో ఒక రోజు బాబు మీ దగ్గర ఉన్న 500 మార్చేసేసుకోండి, ఇదిగో ఈ 3 నెలలు గడిపిస్తున్నాం అని చెప్పడం. ఇలా అనుకుంటున్నాను. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత నెలలో ఈ పాత బస్తీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఇంకా సర్క్యులేట్ చేస్తున్నారట. పోయిన నెలలో బయటపడింది. అసలు ఇవి మామూలుగానే ఎవరు చల్లకపోతుంటే వీళ్ళు 2000 నోట్లను పట్టుకొని ఏం చేస్తారు అంటే నాకు తెలిసి అది ఒక హవాలా మనీ కింద ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనిపించింది. ఇది ఒక అదనపు సమాచారం అంతే. ఆ కోణంలో ఏంటంటే 500 రూపీస్ తొందరలోనే రద్దు అవుతుందా అనే డౌట్ అయితే వస్తుంది. దానికి దృష్టాంతాలు అంటే ఉదాహరణలు, నిదర్శనాలు, సంకేతాలు కనిపించేసాయి మనకి. బాయ్.